తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రోజుల కొత్త డ్రామాతో ముందుకు వెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఢిల్లీని వేదిక చేసుకొని బీసీ రిజర్వేషన్ పేరు మీద మీరు చేసినటువంటి హై డ్రామాలో ఎందుకోసం అని చెప్పేసి మీ పార్టీ నాయకులు ఎవరు కూడా హాజరు కాకపోవడం కారణం ఏందని చెప్పి అడుగుతున్నారు. మీరు ఇచ్చిన హామీలు 420 హామీల్లో ఒకటైనటువంటి బీసీ రిజర్వేషన్ హామీని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా బీసీలను దగా చేసేటువంటి ఒక పథకం ప్రకారం ఎన్నికల స్టంట్గా మార్చుకొని ఢిల్లీని వేదిక చేసి మీరు చేసినటువంటి కార్యక్రమంలో ఒకవేళ మీ హైకమాండ్కి చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి గారు మీ నాయకుడు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదో, మీ ప్రియాంక గాంధీ ఎందుకు రాలేదో, మీ ఖర్గే గారు ఎందుకు రాలేదో, మీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఎందుకు రాలేదో, మరి ఢిల్లీ నాయకులు ఎవరూ రాకుండా అబాసుపాలై ఈరోజు మీ ఎమ్మెల్యేలంతా కూడా చర్చించుకునే దిశగా బీసీ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా ఢిల్లీ వీధులు పరువు తీసి మీరు చేసిన డ్రామా పూర్తిగా తేటతెల్లమైన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు, బీసీ రిజర్వేషన్ పేరు మీద మీరు చేస్తున్నటువంటి డ్రామా ప్రజలకు అర్థమైపోయింది, మీ హైకమాండ్ కూడా అర్థమైపోయింది. నేను గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను, మీరు డిసెంబర్ లోపు తెలంగాణలో ముఖ్యమంత్రి మారబోతున్నాడని చెప్పడానికి సంకేతం ఇదే. ఇప్పటికీ 50వ మీరు ఢిల్లీ వెళ్తే మీ నాయకుడు నీకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం వెనుక కారణం ఏంది? మీ నాయకులు ఎవరు నేను పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంది? ఈరోజు కూడా మీరు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో పెద్ద ఉద్యమం చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో 1 గంట వరకు చేయాల్సినటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ వస్తాడనో మీ నాయకుడు వస్తాడనో 5 గంటల వరకు వేచి చూసినా ఎవ్వరు రాక కనీసం సంఘీభావం కూడా తెలపకపోవడం వెనుక కారణం ఏంది? ఈరోజు నీ నాయకత్వంలో ఉన్నటువంటి లొసుగులన్నీ కూడా తేట తెల్లమైంది, బట్టబయలైనవి. ఈరోజు మీ ఎమ్మెల్యేలే చర్చించుకుంటా ఉన్నారు, ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని, ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని, ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కాదా? ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు, నరేంద్ర మోడీ గారిని దించుతా అంటున్నావు. అయ్యా రేవంత్ రెడ్డి, మీ నాయకుడు సోనియా గాంధీ వల్ల కాలేదు, రాహుల్ గాంధీ వల్ల కాలేదు, నీ వల్ల ఏమైతుంది? ఒక బచ్చా నాయకుడు నువ్వు. ఈరోజు నువ్వు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడే స్థాయి నీకు లేదు. నీ సొంత రాష్ట్రంలోనే నీ ఎమ్మెల్యేలు నీ వెంట లేరు. నీ సొంత రాష్ట్రంలోనే నీ ఎమ్మెల్యేలు తిరుగుబాటుగా నిలబడతా ఉన్నారు. నీ సొంత రాష్ట్రంలో నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు నిన్ను అసహించుకుంటా ఉన్నారు. నీవు ఈరోజు నీ స్థాయిని మించి ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు కేవలం నీ కుర్చీ కాపాడుకోవడానికో, రాహుల్ గాంధీ గారు మెప్పు పొందడానికో, రాహుల్ గాంధీని మంచి చేసుకోవడం కోసమో ఈరోజు ఇవన్నీ దుకాణం ముందు పెట్టుకొని రాహుల్ గాంధీ భజన చేస్తా ఉన్నావు. నువ్వు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భజన చేసినా ఖచ్చితంగా నిన్ను గతంలో చెప్పినా ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, డిసెంబర్ లోపల ఎన్నికలు అయిపోయిన తర్వాత నీ పదవి గండం ఉన్నదని గతంలో చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాను, ఈ స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబర్ లోపల రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా దిగిపోవడం ఖాయం. కొత్త ముఖ్యమంత్రి రాబోతా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నీవు చేసే అవినీతి అంతా కూడా మీ నాయకుల దగ్గర చిట్టా ఉన్నది.
నువ్వు చేసే డ్రామాలంతా కూడా మీ నాయకులకు అర్థమైపోయింది. నువ్వు ఎన్ని రకాలుగా డ్రామాలు చేసినా నిన్ను గద్దె దించడం ఖాయం. కేవలం రాహుల్ గాంధీ మెప్పు పొందడం కోసం నువ్వు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా మీ హైకమాండ్కి చేరినాయి. కేవలం మోడీని దూషిస్తే నీ కుర్చీ కాపాడుకుంటావు అనుకుంటున్నామేమో, కానీ నువ్వు అబాసు పాలవుతున్న సంగతి నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే ముందు స్థానిక ఎన్నికలు పెట్టమని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఢిల్లీ దాకా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి, కనీసం నీ రాష్ట్రంలో ఉన్న 31 జడ్పీటీసీ చైర్మన్ గెలిపించుకునే దమ్ము ధైర్యం నీకున్నదని అడుగుతున్నా. ఎన్నికలు పెట్టి ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రిగా నిజంగా కూడా ఛాంపియన్ అని చెప్పుకునేటువంటి నువ్వు అవినీతికి ఛాంపియన్ కదా. ఈ రోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించి 31 జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపించుకోమను, నేను రాజకీయ సన్యాసం చేస్తాను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో సగం సీటు కూడా గెలుచుకునేటువంటి స్థాయి నీకు లేదు. ఇవాళ ఈ రోజు నువ్వు 31 జిల్లా పరిషత్ చైర్మన్ గెలిపిస్తాన ధైర్యం నీకుంటే, నేను చేసే ఛాలెంజ్ కి నువ్వు సిద్ధమైతే మరి 31 చైర్మన్ నువ్వు గెలిపించుకుంటే నేను రాజకీయంగా సన్యాసం చేస్తాను, నువ్వు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తావా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం మభ్యపెట్టడానికి, ఇచ్చిన హామీని నెరవేర్చలేక, సమస్యను పక్కదో పట్టించడానికి ఈరోజు కేవలం ఢిల్లీ అని గల్లీ అని చెప్పి రోజుకు మాట పూటకు మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి గారు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కడుపు కట్టుకొని 9,000 కోట్ల రూపాయలు ఇచ్చినని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రతి సంవత్సరం 2 సార్లు ఇచ్చేటువంటి రైతు బంధు. ఈ రోజు ఒక రైతు బంధు ఇచ్చి సంబరాలు జరుపుకుంటున్నా నువ్వు, ఇవే చివరి రైతు బంధు ఏమో అని చెప్పి ప్రజలు భయపడేటువంటి పరిస్థితి ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కులగణన చేసిన అంటున్నావు, నిజంగా కులగణన చేసినవా లేకుంటే కేటగిరీ గణన చేసినవా? కులగణన చేస్తే ఎందుకోసం అని చెప్పి కులాల వారీగా నువ్వు చేసినటువంటి కులగణనని పబ్లిక్ డొమైన్ లో పెడతలేవో సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఈరోజు నిజంగా కులగణన చేసి ఉంటే, నిజంగా కులగణన వాస్తవం అయితే మరి 56% ఉన్నటువంటి బీసీలు ఈరోజు 46%కి ఎందుకు తగ్గిందో మీరు సమాధానం చెప్పాలని చెప్పి అడుగుతా ఉన్నాం. మరి కులగణన చేసి ఉంటే కులాల వారీగా మీరు చేసినటువంటి స్టాటిస్టిక్స్ ని దేనికోసం అని చెప్పేసి నువ్వు వెబ్సైట్ లో పబ్లిక్ డొమైన్ లో పెడతలేవో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం. కేవలం 3 వారాల లోపల రాష్ట్రంలో కులగణన జరిగినట్టుగా, నువ్వేదో చేసినట్టుగా, గతంలో ఎవరు చేయనట్టుగా ప్రగల్భాలు పలికేటువంటి రేవంత్ రెడ్డి గారు, నిజంగా నువ్వు చేసిన కులగణన వాస్తవమైతే దేనికోసం అని చెప్పి పబ్లిక్ డొమైన్ లో పెడతలేవో దీనికి సమాధానం చెప్పాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సామాజిక న్యాయం అంటే బీసీల జనాభా తగ్గించడమేనా? గతంలో ఉన్న బీసీల జనాభాను తగ్గించి చూపిస్తున్న రేవంత్ రెడ్డి గారు దేనికోసం ఇవాళ బీసీ జనాభా తగ్గిందో, మరి వాస్తవంగా కులగణన వాస్తవమైతే కులగణను పబ్లిక్ డొమైన్ ఎందుకు పెడతలేవో సమాధానం చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు కేవలం బీసీ ముసుగులో మైనార్టీల 10% రిజర్వేషన్ ని అమలు చేయాలన్న ఒక దురుద్దేశంతో మాత్రమే నువ్వు చేస్తున్నటువంటి నాటకంలో కనబడతా ఉంటుంది. మైనార్టీలకు 10% ఇవ్వాలన్న మీ దురాలోచన తేటతెల్లం అయితే ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి జగన్ నాటకంలో భాగమే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ పేరు మీద మైనార్టీలకు, ముస్లింలకు ఇచ్చేటువంటి రిజర్వేషన్ వల్ల నిజమైన న్యాయంగా రావాల్సినటువంటి బీసీ రిజర్వేషన్ లో మా బీసీ సోదర సోదరి మనకు అన్యాయం జరుగుతున్న సంగతి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. కేవలం 4% ఆ రోజు మీరు ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ ఇస్తే 150 హైదరాబాద్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ డివిజన్లలో 42 గాను 31 మంది బీసీ సోదరులకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ లో ముస్లిం మైనార్టీలు గెలిచిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. దాంట్లో 29 మంది ఎంఐఎం అభ్యర్థులు గెలిస్తే ముస్లింస్, 2 టీఆర్ఎస్ కెళ్ళి ముస్లింస్ గెలిచి 31 మంది బీసీ రిజర్వేషన్ కోటాలో ముస్లింలు గెలిచిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. దీని వెనుక కేవలం ముస్లిం మైనార్టీలకు మీరు లబ్ధి చేకూర్చడానికి మాత్రమే ఈ రిజర్వేషన్ ఎత్తుకడ వేస్తున్నట్టుగా తేటతెల్లం అవుతా ఉన్నది. నిజంగా నీ చిత్తశుద్ధి ఉంటే నీ మంత్రి పదవుల్లో 42% మరి బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా.
నీ మంత్రి పదవుల్లో బీసీలకు రావాల్సినటువంటి 42% మంత్రులు ఇవ్వలే. కనీసం వారికి ఇవ్వాల్సినటువంటి మంచి పోర్ట్ఫోలియోలు సైతం నీ దగ్గర పెట్టుకున్నావు తప్ప వారికి మంచి పోర్ట్ఫోలియోలు కూడా ఇవ్వలే. బీసీల పేరు మీద ముసలి కన్నీరు కారుస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను మిమ్మల్ని సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నా. నీ చేతిలో ఉన్న కార్పొరేషన్లు, నీ చేతిలో ఉన్న మంత్రి పదవులు, నీ చేతిలో ఉన్న ఎమ్మెల్సీలు, నీ చేతిలో ఉన్న రాజ్యసభలు, నీ చేతిలో ఉన్న 42% బీసీలకు నువ్వు ఇస్తామన్నా కాంట్రాక్ట్లు ఎందుకోసం ఇవ్వలేదో ముందు దానికి సమాధానం చెప్పాలా. ఎందుకోసం నువ్వు చెప్పిన బీసీ సబ్ ప్లాన్ ని నిధులు ఎందుకు కేటాయిస్తలేవో, దానికి ఎందుకు చట్టబద్ధత తీసుకొస్తలేవో, బీసీ సబ్ ప్లాన్ ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తలేవో ముందు దానికి సమాధానం చెప్పాలా. కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ ని ఎందుకు అమలు చేస్తలేవో ముందు దానికి సమాధానం చెప్పాలా. ఇవేవి చెప్పకుండా కేవలం మైనార్టీలను 10% రిజర్వేషన్ కల్పించడానికి కాంగ్రెస్ ఆడుతున్నటువంటి జగన్ నాటకంలో ముసలి కన్నీరు కాలుస్తూ బీసీల పేరు మీద వాడుతున్నటువంటి నాటకం తేట తెల్లమైంది. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు. ఇంకొకసారి నరేంద్ర మోడీ గారి విషయంలో మీరు మాట్లాడినా నరేంద్ర మోడీ గారి పేరు జపించేటువంటి నైతిక హక్కు నీకు లేదు. ఈరోజు నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడుతా ఉన్నావు. నీ సోనియా గాంధీ, నీ ప్రియాంక గాంధీ, నీ రాహుల్ గాంధీ వల్లనే సాధ్యం కాలేదు నరేంద్ర మోడీ గారిని దించడం. నువ్వు ఒక బచ్చా నాయకుడు, నీ వల్ల ఏం సాధ్యమవుతుంది? ఎందుకోసం అని చెప్పి ఈ రకంగా నువ్వు మాట్లాడుతున్నావో కేవలం నీ పదవిని కాపాడుకోవడం కోసమే, నీ మెప్పు కోసమే, రాహుల్ గాంధీ గారి మెప్పు కోసమే నువ్వు మాట్లాడుతున్న సంగతి మరొకసారి తేట తెల్లమైంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పి నేను మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకోండి.